నుంచి అడవి సీను, సత్య హరిశ్చంద్ర నుంచి హరిశ్చంద్రునిగా యు నారాయణ స్వామి నాయుడు, చంద్రమతిగా సుహాసిని అనంతపురం, అలాగే నక్షత్ర పాత్రధారి ఆవులయ్య, లోహిత మాస్టర్ తిలక్ మరి మీ ముందుకు వస్తున్నారు. అనంతపురం గురువు గారు విశ్వనాథ్, రమణ మరియు క్లారినేట్ వీరందరి ఆధ్వర్యంలో మరి సత్య హరిశ్చంద్ర అడవిసీన్ మీ ముందుకు వస్తున్నారు త్వరలో. హలో మహాశాంతికి నీరెక్కడ తల్లి? అందు వెళ్ళి దాహశాంతి తీర్చుకోము నాయన. పరమేశ్వర, ఎంత చల్లని వాడివయ్యా,
ఎంత పుణ్యాత్మురాలవమ్మా. చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించిదివి, మరి నీ ఫలాహారం చేయలేదేం తల్లి? నా పత్తి పుచ్చుకొనకే నేనెట్లు పలహారం చేయదునయ్యా. ఈ ఎక్కడి పతిని కట్టుకుంటే ఒక సన్యాసిని సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేదానికి విద్యతో నిన్ను మహారంగము కోటికి నిన్ను పుట్టకుండా నిజంగా నమ్మిక చేరిందువా? చిన్నపతి, నీవు బొత్తుగా మాయకురాలవు. నీవు ప్రాణదానం నాకు చేసినందుకు నేను ఎక్కువైన ప్రతిఫలం కానీ పడతి నీ విషయము మా గురునితో వాదించి మీ రాజ్యనిప్పుడై వలదయ్యా, వలదు, వలదు. వలదు నాయనా. నీ మగంలో భక్తుడి నలుగొంగులను నీ వాపజల భోజనింపుడి నీ కుమారుని చేతికైన వెంట అలనాడు పతికే ఇప్పింపమందువేమో. వట్టి మాయదారి వాడేనని మీ పతి విషయమై నేను చెప్పను. చెప్పినా ప్రయోజనం లేదు. బాబాబు తిట్టవు కదా, ఇన్ని ఇక్కట్లు పెట్టకు. నీ కర్మం ఏమి కాదమ్మా, నా వెంట రమ్ము. అయ్యా నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపను నువ్వు ఇట్లా మాట్లాడుతీవి కానీ ధర్మం ఇంచుకైనా యోచింపవతి ఏలనయ్యా. రాజభోగంలో అనిపించినప్పుడు పతి పూజ్యుడును, కాలవసం ఏదైనా కష్టం సంప్రాప్తిచో ధ్యాజుడు నాయన. పతి అనుసరణే కదా సతిత్వకు మూలము. చూడు, జరుగా దేహ భిక్షం బెత్తినంక దుష్కరి చర్మంబులేక పైకేం తగు
తగు వస్త్రం ఏమీ లేదు. అట్టి మాదిరి భర్తను తన మీద కట్టుకొని భక్తింగా పూజింపదే పూజింపదే పూజింపదే. ఈ వంటి దానికి హితమోపదేశించుట నాదే నేరము తల్లి, నాదే నేరము. అదిగో నాయన, నా పతిటే వచ్చుచున్నాడు. అగడగడ మానవునికి ధరిత్ర దుఃఖము మిక్కిలి దుస్సహము కదా. ఇంతకన్నా మరణమే సర్వదా శ్రేహం. ఏలాయన చావునులే చావునులే మనుజ సంతతి వ్యసనంబులో అందులో సావును సంభవించడు విచారమనంగు దినక్రమంబు జీవునకి దరిద్ర గతి చేతినియుచడు ఘోర దుఃఖము. ఓ దైవమా దైవమా జీవముల్ కలుగుగాక జీవముల్ కలుగుగాక నశించడి వృద్ధి చావునులే మనుజ సంతతి వ్యసనంబులో. అయ్యయ్యో, నేనెంత జలపాతముగా నా నోచి ముఖపతిని. నక్షత్రుడు ఎట్లు బతుకుడు, లోహిదాసుడు ఎట్లు జీవించును. నాథ, ఆకలి దప్పుల వల్ల ముప్పు తొలగి నక్షత్రేశ్వరుడు లోహితాసులు కుశలముగా ఉన్నారు స్వామి. నేటికి ఫలమైన భుజింపుడు నాథ. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవు దేవి? ఫలములు ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యమున వచ్చినవి. అట్లే కావచ్చునయ్యా నక్షత్రేశ్వర. దేవి, మనము నేటి నిద్రింపబోట వటవృక్షం కనుగొంటిని. దాన్ని మునీశ్వరంలా వెరింగి తిని అదిగో చూడుము. నాథ, ఆ వటవృక్షం ఎంత దవ్వున్నది స్వామి. అదిగో దేవి చూడుము. వాడిన పండుటాకులు దేవి, వాడిన పండుటాకులు ఇలాపై పవనాకుతి రాలుతుండే. ఓ చెడియో గద్భిలంబులు విచిత్రము గతల క్రిందునగు వేలాడెడు కొమ్మలం శిశువులం తమ పొట్టల కింద ఓదుకొనుతూ ఊడలపై విలాసముగా ఊయలలు గడి క్రోతి పాలెముల్
నక్షత్రేశ్వర, నీ వటరాజము తన పూతుకోటి ఎంత చక్కగా పోషించుతున్నది చూడు. ఏమో ఈ రాజా మన భూతాశ్రయ స్థలమునకు తీసుకుని వచ్చితివా ఏమి? కాదు కాదు, మనకు నివాస యోగ్యము తడగనే తీసుకుని వచ్చి తినయ్యా. దేవి, సేన యోగ్యములు బాగు చేసేందుకు మంచిది. అప్పుడే చీకటి కనుపరుచుకొని వస్తున్నది దేవి. దైవమా, ఆ గర్భవతిని మందురాలమైన దేవికి ఎందరి రౌత తెచ్చిపెడుతుంది, ఎందరి రౌత తెచ్చిపెడుతుంది. బంధురమై ఎంత భయంకరంగానున్నది. గాఢ నిద్ర ఎందు అవస్థయున్న వీరికి ఏ కట్టు రక్షింపగలను కదా. అయ్యయ్యో అసూర్యంపస్య, ఆ పాడువేడికి బయలుదేరిన నాటి నుండి నేటి వరకు నీకును నీ సౌఖ్యమునకు రుణం తీరిపోయినది కదా దేవి. హా దేవి అసూరంపస్య, నేడు కందమూలములు లేకపోయాను కదా. అయ్యయ్యో హా కుమారా లోహిత, నీవి ఎంతటి అదృష్టహీనుడు వైద్యువు తండ్రి, ఎంతటి అదృష్టం. అడుగెన్నటన్ విడని గుండెలపై అట్లల్లారు ముదాడగన్ గుడి గంపం కొంపచడి ఉయ్యాలంతే కోరడుగన్
భాగము ఈ రాళ్ళపై తనయా ఏమప్రియమో తల్లి, ఈ మరిగూడ నుండి పెనుభూతంలో అనేకములు గుబిళ్ళు నా భయపడి ఈ వంకకైనవి. అందులో ఒక పెద్ద దయమును నీ పతిలో పెనుగులాడుతూ ఈ వంకకైన తల్లి. నక్షత్రక మనకు ఈ ఘోరారణ్యమునకు గెడిచి తెచ్చి కుసుమ సుకుమారుడైన నీ శరీరం ఇలాంటి తీర్థయాత్రలు నలంగ చేసిన నన్ను నేను ఏమని నిందించుకుందను ప్రేయసి, ఏమని నిందించుకుందను? ఏనాడు నడచినావు ఈ ఎఠారులలోన సలలిత ఆరామ సీమలనే కాని ఏనాడు
అందరు మా నిత్యకాంతులకే గాని నాకై చింతపొగుడు స్వామి ధరపై పుట్టదిని ఎట్టి ప్రాణికైనను కొన్ని నాలు సుఖమును కొన్ని నా దుఃఖమును అనుభవించక తప్పదు కదా. చూడు ఆ నక్షత్రేశ్వరుడు ఎండకు ఎక్కడ సోళ్ళు ముందు ఒట్టొత్తము సేవ మరుచితే ఉచితం కదా నాథ. దేవి ఇంటి కష్టములందున పరోపకారమును నేను మరవకూడినను. నీ సౌశీల్యం అనన్య సామాన్యం. అతడే నక్షత్రుడు వచ్చుతున్నాడు దేవి. అంతదనక ఆ కుర్వకరువు చేసి ఈ విస్మరింపజేసి నక్షత్రులు తోడు తెచ్చాను. కొంచెం దూరం నడుము దేవి. అయ్యో పాదములు కట్ట కబులు అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు. దేవి ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు. నవనీలోత్పల దేవి, నవనీలో తాళ వృంతములా కాంతల్ చింతలన్ వివా వేచుగురంకే లోక బాలయూతయుడిన్ నిన్ను సేవించుతుం తోడురా.
ఎల్లకాలం ఒకే రీతి ఎవరు సాగవచ్చును స్వామి. ఇంకా నేను వెళ్ళగా నడిచేదాను నాత, ఇంకా నేను వెళ్ళగా నడిచేదాను. ఓ రాజా! పాడుగాను మా గురువు గారు నన్ను నీతో ఏల పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన దాని ఆశ్రమం నందును చెల్లింపవలసిన నీవు ఇక్కడ భార్యాపుత్రులతోడను సుఖముగా నుండా మీ ఇరువురి మధ్యన నాసుకండియలాగా నా కర్మం ఏమి కాలినదయ్యా. నక్షత్రగా ఏమి టెంపులియో నన్ను కుట్టుక్కున మరిగివేయలేనని ఈ ఘోరానున్యము నన్ను వెనుకమ్మడవైచి నీవును నీ ఆలుబిడ్డలను సుఖముగా వచ్చినారు కదా. చాలు, నేనెక్కడ తెచ్చినా నీకేమి. అయ్యా నేను అట్టి ద్రోహిని కానయ్యా. అల్లజ కురువ వృక్షము దాని నీడుకు నిన్ను మెల్లగా తీసుకొని పోయేదని రమ్ము. అయ్యా కొంత ఆయాసము తీరును. అయ్యా చచ్చిపోవానికి చెట్టు నీడందులకు ఇక్కడే చచ్చిపోయేదను. నక్షత్రగా నాకింత నీరు దారకం పోయేవయ్యా. నీ చెట్టు వద్దు, చేమ వద్దు. నా చేయి పట్టుకోము. అయ్యా ఇక్కడ ఎక్కడనూ నీరు లేదే. ఎక్కడను నీరు లేదా? మరి నన్ను ఇలాంటారనే మనకి ఎలా తెచ్చిదివయ్యా. స్నేహం కుదరక నఖానక గుణగణముల తొలిత నాకు నిర్జన స్థలమని తెలిసినది కాదయ్యా నక్షత్రేశ్వర. అవునవును, ఏ పెద్ద పులి నోటైనా నన్ను బడి ఈ బ్రహ్మచారి చచ్చినచో మన అప్పు అడుగు వారు ఉండరు కదా అని ఎంచి నన్ను ఇచ్చడికెచ్చి తెచ్చిన మాయోపాయము నీకు బాగా తెలియదు కానీ మరి ఏమీ తెలియదు. అయ్యా నిష్ఠూరపు మాటలాడకమయ్యా. నిజమాడిన నిష్ఠురమే మరి. ఓటోత్తమా లేచి రండు. ఇంతగా నీరు దొరకనేమో పోయి వచ్చేదను. అలాగైనా నా చేయి పట్టుకొనుము. నా సత్వ బొత్తుగా ఉడిగిపోయినది. వారిపోయిన పొరికి తోట కూడా ఉన్నాను. నక్షత్రగా మెల్లగా రమ్మవయ్యా. బిడ్డ నేడు మనకి పెట్టేది తినవచ్చినది నాయన, నేడు మనకి పెట్టేది తినవచ్చినది. అక్కడక్కడ సార్వభౌమిక మారగునేడు అన్నోతకములు కూడా కరవయ్యను కదా. ఇప్పుడు ఏమని వినిపించను, ఏమని చింతించను? శ్రేయో బౌద్ధుర సార్వభౌమ పద విశ్లేషంభో రాఠ్యుపమో యద్ధాన్యపరణ్య మధ్యమునా మధ్యమునా స్వామి అన్నమో రామచంద్రాయ విలపించు ప్రియసితుండు అట్లలో డగచూసియో సాయం వేమియు చేయలేని గతి సౌఖ్యములు దేవి చూడు స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంట ఒకరీతిని సాగిరా సంపదలెల్ల వెంట ఒక రీతిని సాగిరా వ్యోసరికే పాటు విధించెను విధి అధి అవశ్య ప్రాప్తంభూ అథానినెవరు తప్పించెదరో ఉన్నవాడనని ఏదో
నీవి ఈ వేదాంతములు చెప్పుతుండము ఈలోన నా ప్రాణమును నీ ప్రయత్నములు అక్కర లేకుండానే నాత కుర్రవానిగా తెట్లను తొలుత బ్రహ్మచారి ప్రాణము కాపాటే కర్తవ్యం కదా స్వామి. అవును దేవి, ఇందెందో నా నీరు దొరకనేమో పోయి వచ్చదను. అంతదనక ఈ బ్రహ్మచారి భారములు సేవములు చూసుకుండము. అయ్యా ఇంకనూ రాలేదమ్మా నీ పతి? బయలుదేరి ఎడమేదయ్యా? లేదు తల్లి, నేను చచ్చుటకు కూడా ఎడం లేదు తల్లి. అయ్యో, నాకప్పుడే ఆయాసం పుట్టినది, మాట పొత్తుగా హీనస్వరం పడిపోతున్నది. నేను ఇంకా నాలుక పిక్కొని చావలసినదే. నన్ను చూచింత ఏడ్చుటకు మా అమ్మాయినను నా దగ్గర లేకపోయినే. అమ్మా, ఈ పుత్ర దుఃఖం ఎట్లు భరింతువు? రామరామ, ఎక్కడి వడగాలి తల్లి? అమ్మా చంద్రమతి, వడగాలి నా కోసమే ఉంది. నాల్కపై కడుపులో నక్షత్రేశ్వర, ఓర్చుకోమ్మనైనా ఓర్చుకోమ్ము. జరా విడుదలై నీ తల్లి పుత్ర దుఃఖంబు అలుగుగే కాకనైనా. నా ప్రాణమునికి ఎంతకాలం అయింది తల్లి? నా కాళ్ళు కదుములు కట్టి పచ్చి పుండుగలు ఉన్నాయి సరిగదా. సావసిద్ధముగానున్న వాడిని ఇచ్చినట్లు నన్ను ఇట్లీడ్చుతున్నారేవి. ఇది నా మరణ శిక్షణమేమో. అయ్యయ్యో, నేను బ్రతికి ఉన్నానో లేదో. స్వయముగా మాట్లాడుచున్నావు కదా నాయనా, బ్రతికే ఉన్నావు. అమ్మా, నాకు ఆకలి. అయ్యో నా తండ్రి, అయ్యో నా తండ్రి, బ్రతిమాలి నేను నేను అతి దినత్వముగా అమ్మో అమ్మో అన్న వేడికి నీకు నీకు పిరికిడి అన్న పెట్టడానికి నాకు గతి చాలిపోయింది. అయ్యయ్యో అయ్యయ్యో దైవమా, మా మూలు కూడా ఈ నక్షత్రం ఎంత దూరం వచ్చును.
నక్షత్రేశ్వర, మనకు అపాయం తొలగింది నాయన. అలాగునండి. వచ్చేసేయి. దేవి, మీకు నిద్రాభంగము కలిగినదా? నాథ, మా నిద్రాభంగంతో పాటు శత్రుగణం అడించి మీరు కుశలంగా ఉన్నారు కదా స్వామి. ధర్మదేవతమైన ఆ చందనుండ కుశలముఖ్యమే గాని నక్షత్రగా మేము నిశ్చింతగా నిద్రపోవచ్చును. ఎక్కడా? నీకేమైనా మతిపోయినదా ఏమి? ఇక్కడేనన్నయ్య. పడుకోబడుతున్నావా? నీకెందుకు ఆ పిచ్చెలు భయం ఎందుకు? వాడు నా చేతిలో కడ చేర్చినాడు కదయ్యా. వాడు నీ చే కడతేరినాడు. వాని పరివారంలో కొన్ని మైమరిచి నిద్రించుతున్న నా ఎదరముపై దుమికినవి. అప్పుడు ఏమయ్యాననుకుంటివి? అప్పుడప్పుడు బండి చక్రం కింద పడి నలిగిన మొండి బండ పురుగులాగున నెత్తుకొక్క కొనుచు చావాల్సినది. కానీ మీతో ఇప్పుడు వేల కన్నము లేక ఎంత చిక్కియులను మా ఆశ్రమంలో ఎల్లప్పుడూ ఘృతసూపములతో పెరిగిన మొండి ప్రాణిని కావున పెనుభూతములు నా ఎదరముపై ఎక్కి తాండవమాడినను చావక బ్రతికి ఉన్నాను. అక్షేతరక, నీకు ఈ పిరికితనం ఎక్కడి నుండి వచ్చినదయ్యా? అది బ్రాహ్మణులకు సహజమని తెలిసిండి మాట మాటికి మమ్మల్ని హేళన చేయటం నీకు భావ్యం కాదు. నా పిరికితనమే నన్ను రక్షించుతున్నది. కానీ నేను నీ మాట నమ్మి ఇక్కడ ఉండను. అయ్యా, ఈ గాఢాంధకరమును నేను ఎక్కడ పోవలయను? ఓరి మాయావి, అన్నమున కుంజడి మా కరకాసురాని ఈ తొత్తరికము పెత్తనముతో నిన్ను కానల వెంబడించుదును. నా మెత్తదనానికెత్తుకును మేలు దరంగెదగాక ఇంక నా ఎత్తుదనము మోచినను నేనిటనుండ రేచయుండు మృత్యువు
ఇప్పుడు నీ వేదాంతం చెప్పుతుండగా పిట్టపోరు పిల్లి వచ్చి తీర్చినట్టు ఏదో ఒక దయ్యం నన్ను కుట్టుకున్నాను మోటో వేసుకుని మానదు. అదిగో నేను అన్నంత పని అయినదోయి అయ్యా. ఆ వైపు నుంచి ఒక దయ్యము గుడ్లూరు ముచ్చు నాపైకే వచ్చుతున్నది. అది దానికి బ్రాహ్మణ దేహ మాంసం అన్న ఇష్టం కాదు. అయ్యా, అది మినుగుడు పురుగుగాయా, దయ్యము కాదు. నీవు బ్రహ్మవేత్త అన్నీ తెలిసి ఉన్నాయి నీకు. నీవు బ్రహ్మవేత్తవు కాబోలు. ఇప్పట్టున కారు చిచ్చు వచ్చి నీ కాళ్ళకు చుట్టుకొనినా నీ ప్రాణరక్షణకై ప్రయత్నించువా లేదా? దేవి, మన ప్రయత్నములు ఫలాఫలములు విధి విధానాలకై యోచి ఉండును. అయ్యో దైవమా, ఈ వల్లకాటి అరణ్యములో ఈ భూతముల వాతన పడమని నా దుస్తు రాచితివి. నేను నాల్క పిక్కొని సత్యదను. అమ్మా, ఇంకా నేను నిన్ను చూడలేను. అయ్యా దేవి, ఎక్కడనో కాలుతున్నది ఈ అడవి. ఏదైనా హృదయం వెంబడినదే చూడుము. నీ వలన అందరూ మనము ప్రకృతికి ఉంది కదా. అయ్యా, మీ భార్యాభర్తల ముచ్చటలు చాలించి ఏదైనా ఉపద్రవం రాకమునిపై ఇక్కడి నుంచి బయలుదేరము. నడిచిన కొద్ది కాశీ మనకు దూరమైపోతున్నది. నక్షత్రేశ్వర దేవి, అదిగో గంగానది కోసం వినపడుతున్నది, వినము. కవితలేత ఘోర్మిజాలేత రలేత సంఘటన జాయమాన తరరోరఘ్రాంత ఘోరాపటి ఎంత దూరమైనను అట్లే వినపడుతున్నాను. నక్షత్రాసురా, అదిగో విశ్వేశ్వర దేవాలయ గోపురములు చూడు. విను వీధి కన్పడునదే అదే
కైలాసవాసయే కరుణించి మమ్ము బ్రోవా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కైలాసవాసయే కరుణించి మమ్ము బ్రోవా. శరణంటి వేడి నది నమ్మెనామునే వదిలి చేర్చలేవా. కైలాసవాసయే కరుణించి మమ్ము బ్రోవా. శరణంటి వేడి నది నమ్మెనామునే వదిలి చేర్చలేవా. కైలాసవాసయే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. జగమంతయేలు జగదీశుడవే నీకు సాటి ఎవరే. జగమంతయేలు జగదీశుడవే నీకు సాటి ఎవరే. కరుణించి మమ్ము బ్రోవా. శరణంటి వేడి మది నమ్మెనామునే వదిలి చేర్చలేవా. కైలాసవాసయే గమనిమ పామ పని బమ ప గమ పని బమ ప గమ పని బమ పని బమ పని బమ గమ పని బ పని బ పని బమ మమ గగ గ స గమ పని సో. నిని స స గ గ స స నిని స స గ గ స స ని స స ప ని ని మ ప ప గ మ స గ మ ప మ ని స ని ప మ మ ని ప మ ని ప మ గ గ ప మ గ ప మ నిని స స గ గ మ మ ప ప గ గ మ మ ప ప ని ని స స గ గ మ మ ప స స ని ని మ మ మ గ గ స స ని ని మ మ మ గ గ స స ని ని మ మ మ గ సన్మానం చేస్తారు సార్. అవునవును. శ్రీకృష్ణుడు విజయ్ తిరుపాల్, అర్జునుడు ఎస్ తిరుపాల్ నాయక్. ఇక్కడ అర్జునుడి గురించి రెండు మాటలు నేను చెప్పాలి. పోయిన ఉగాది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే నాకు తెలిసి అనంతపూర్లో ఈయన ఒక్కడికే వచ్చింది. కారణం ఏంటంటే అంతవరకు ఆయన నాకు కూడా తెలియదు. ఆ పేరు వచ్చిన తర్వాత ఇంత గొప్పవాళ్ళు అనంతపూర్లో ఉన్నారా అని చెప్పేసి చాలామంది పెట్టినారు, కానీ అనంతపూర్లో మన నాయక్కు మాత్రమే వచ్చింది. నాయక్ ఒకసారి గట్టిగా నాయక్ చప్పట్లు కొట్టాలి గట్టిగా మీరు కూడా. ఎందుకంటే ఉగాది పురస్కారం అందుకున్నటువంటి పురస్కారంతో పాటు 10,000 నగదు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు విజయ్ తిరుపాల్ నాయక్ ఇద్దరు నాయకులే, ఇద్దరు బావబామర్దులు అనుకుంటా. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా వీరిద్దరూ కృష్ణార్జునులుగా ప్రదర్శిస్తుంటారు. ఈ కార్యక్రమం సుబ్బారెడ్డి సార్ సన్మానిస్తున్నాడు. ఓకే చెప్పినా
ఇద్దరు బావమరుదులు. త్వరలోనే 2 నిమిషాల్లో ఈ సీన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది అయిపోయింది. వెంటనే నాటకం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఇంతవరకు స్టేజ్ మీద ఉన్నటువంటి శ్రీ నారాయణ స్వామి నాయుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు ముఖ్య పాత్రధారి. ఎందుకంటే ఈయనను ఇక్కడ రిహార్సల్ చూస్తున్నా కానీ ఇంత చక్కగా పద్యాలు పాడతారు అనుకోలేదు. కానీ ఈరోజు ఎందుకో తబలా కొంచెం సౌండ్ తగ్గించినాయన. నేను సౌండ్ ఎక్కువైపోయి ఆ అమ్మాయి పాట వినపలేకపోయినా మేము. దయచేసి మీరు ఎక్కడ పోయినా హార్మోనిస్ట్ కానీ కీబోర్డు కానీ మొన్న మా సోషల్ నాటకం కూడా అట్లే ఫెయిల్ అయిపోయింది. ఒకటి కాకినాడ నుంచి వచ్చినారు వాళ్ళ టాలెంట్ చూపిస్తే ఇలా డైలాగులు వినపడవు. చాలా అద్భుతంగా చేసినారు అందరూ. మా ధూపం ఎక్కడున్నాడు? విశ్వనాథ్ ఏడి? విశ్వనాథ్ నారాయణ స్వామి నాయుడు కళావాహిని తరపున మనోహర్ సత్కరిస్తారు. ఇటీవలే వారు కళారత్న బిరుదు కూడా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య తరపున అందుకున్నారు. వారికి ఒకసారి మీ అందరు గట్టిగా అభినందనలు తెలియజేసేందుకు కోరుతున్నాను. చప్పట్లు కొడితే మనకేం నష్టం రావు, చేతులు నొప్పులేం రావు. దయచేసి వారి కళను గౌరవిద్దాం, వారిని అభినందిద్దాం. సుభాష్ సెట్ రండి. నాకా దయచేసి, ఎందుకంటే ఉదయము సార్ను సన్మానించలేకపోయాము. ఎందుకంటే ఆహుతులు ప్రత్యేక అతిథులు వచ్చి వాళ్ళల్లో నేను పైకొచ్చి సార్ను సన్మానించడానికి ఏం అవకాశం లేకపోయినందుకు ఇప్పుడు సన్మానించాము. మన నారాయణ స్వామి నాయుడు గారు కూడా నువ్వు సెలవు తీసుకో. సారిగా సన్మానం చేసిన వాళ్ళందరూ వేదికను ఖాళీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం సార్. కొంచెం చిన్న పని. ఆవులయ్య గారికి సన్మానం చేస్తున్నారు కళాకారులు. నందికొట్కూరు వాస్తవ్యులు మాయల ఫకీర్ ఫేమ్ వేణుగోపాల్ గారు సన్మానిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు సార్. కళాకారులను ప్రోత్సహిస్తూ చంద్రకళ మేడం గారు చేస్తున్నారు. సావిత్రి మీనన్ గారు అని చెప్పేసి వారికి మరొక పేరు ఉంది. వారు కూడా నూతన రంగస్థల కళాకారిణి కాబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీజీవీ కళాక్షేత్ర యాజమాన్యం పత్తి ఓబులయ్య గారికి, కళారత్న పత్తి ఓబులయ్య గారికి, వి నారాయణ స్వామి నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఒక్క నిమిషం మీరందరూ కూడా వేదికను ఖాళీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం సార్. అందరూ వేదికను ఖాళీ చేయండి. గౌరవనీయులు మాత్రం ఉండాలి. కేవి సుబ్బారెడ్డి గారు, పత్తి ఓబులయ్య గారు, దస్తగిరి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వేదికను ఖాళీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నాటకాన్ని మళ్ళీ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమ రైతు కన్నీటి వ్యతను పత్తి ఓబులయ్య గారు పద్య రూపకంలో ఎంతో విపులంగా విశదీకరించారు. సార్ ఇక వేదికను ఖాళీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం సార్. సార్ అందరూ వేదికను ఖాళీ చేయండి సార్. ఇక నాటకాన్ని బిగించేయాలి. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. సన్మానం చేస్తున్నారా? అయిపోయి రండి మరి. ఆవులయ్య గారికి సన్మానం చేస్తున్నారు. మిగతా ప్రదర్శన జరగలేదు. ఎందుకంటే చెప్పింది ఆయన చెప్పకుండానే నేను చేయాలా. కాకపోతే కళా సంస్థలు ఒక లిస్ట్ ఇచ్చేసి ఇగో మేము ఈ సీన్ వేస్తామని చెప్పేసి అంటే రేపు ఆగస్టు 15 అనుకోండి, ముందే ఒక లిస్టు తయారు చేస్తే సంవత్సరం పొడుగునా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సంస్థలన్నింటికీ అవకాశం కల్పించాలి, మరి హార్మోనిస్టులందరికీ అవకాశం కల్పించాలి. మీరు ఒక లిస్టు తయారు చేసి ఈ నెల ఈ సీన్లు వేస్తాం. ఏది వేసినా కూడా 2 అవర్స్ ఇక్కడ కార్యక్రమం, 2-3 అవర్సే. ఎందుకంటే 7 to 9:30 తర్వాత 10 తర్వాత మనకు పర్మిషన్ జనం ఉండరు. ఖచ్చితంగా అమలు చేస్తాము.
పెద్దలు టీజీ వెంకటేష్ గారు చెప్పిస్తే ఆయన నిరంతరము కళాకారుల క్షేమమే కోరుతాడు తప్ప లాస్ట్కి ఏం చెప్పినాడు తెలుసుదా? ఇప్పుడు మీరు ఆయనకు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎలక్ట్రీషియన్కు, అట్లాగే సౌండ్ సిస్టమ్ కూడా మీరు డబ్బులు ఇవ్వద్దు, మనమే ఇద్దామని చెప్పినాడు. మీ మీద భారం అంటే మీ మీద కాదు, మన మీద కళాకారుల మీద సాధ్యమైనంత భారం తగ్గించడానికే ఈ కళాక్షేత్రం టీజీ వెంకటేష్ గారు సహకార సహాయం ఉన్నాయి. మీరు ఎవరైనా కూడా ముందుగా ఇదిగో మేము ఈ సీన్ వేస్తాము, ఈ నెల ఇస్తే ఒక షెడ్యూల్ వేసుకొని తయారు చేసి ఖచ్చితంగా మనోహర్ చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు స్పందించవలసి కోరుతున్నాను.